ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైట్. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నిర్ధారించుకొని దాని ప్రకారం ఆ రిపోర్టును సమర్పించటం కూడా మనమందరం కూడా చూశాం. ఈ రోజున అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సిబిఐ సిట్ రెండు కలిపి విచారణ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదం పైన రాజకీయ కుట్రకు పాల్పడి ఇప్పటికే ఆయన దేవుడి ఆగ్రహానికి గురవుతున్నా కూడా తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నా కూడా తప్పులు తెలుసుకొని లెంపలు వేసుకోవడానికి బదులు మళ్ళీ మా మీద దాడికే ఆయన ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. సిబిఐ సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ వన్ మ్యాన్ కమిషన్ని వేసినారు. దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్తో. దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది. సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారని ప్రభుత్వంలోని మంత్రులే కేబినెట్ సమావేశంలోనే చెప్పినారు. కానీ ఆ సిఫార్సులు ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. పబ్లిక్ డొమైన్లో కూడా వాళ్ళు పెట్టలేదు ప్రభుత్వం. ఒకవేళ ఆ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే వెంటనే అమలు చేసి ఉండవచ్చును. కానీ అలా చేయకుండా మళ్లీ ఒక కమిషన్ను ఏర్పాటు చేయటం అంటే పని కట్టుకొని తన పచ్చ మీడియా ద్వారా ఈ 45 రోజుల పాటు మమ్మల్ని మళ్లీ దోషులుగా, నిందితులుగా, నేరస్తులుగా రోజు చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో, ఛానళ్లలో మా మీద వ్యతిరేక కథనాలు నడిపించటం కోసమనే ఈ రాజకీయ కుట్ర మరింత కొనసాగించటానికి, సాగదీయటానికే ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసి ఒక రాజకీయ డ్రామా ఆడటానికి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మరొక కొత్త నాటకం ఈ వన్ మ్యాన్ కమిషన్. తాను అనుకున్నటువంటి వ్యక్తులను వేధించటానికి తన చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారానే తానే సొంతంగా ట్రయల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దోషులుగా చేసి గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. శిక్షించే అధికారం న్యాయస్థానానిదా, చంద్రబాబు గారిదా?